అడవి దున్నల పుర్రెలను పేర్చగా ఏర్పడిన ఒక పర్వతంపై ఇద్దరు వ్యక్తులు నిలిచిన ఫోటో అమెరికా వలసవాద కాలం నాటి వేటకు చిహ్నంగా ప్రసిద్ధి పొందింది. ఒక్కదానిపై ఒకటి చక్కని వరుసల్లో పేర్చిన వేలాది పుర్రెలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. 19వ శతాబ్దానికి చెందిన ఈ ఫోటో జంతు ప్రేమికులను కలిచివేసేలా ఉంటుంది. మిషిగాన్ కార్బన్ వర్క్ సంస్థ దగ్గర ఈ ఫోటో తీశారు. ఇది ఎముకలను ప్రాసెస్ చేసే ఒక రిఫైనరీ సంస్థ. ఇక్కడ అడవి దున్నల ఎముకలను చక్కెర పరిశ్రమలో చక్కెరని శుద్ధి చేయడానికి ఉపయోగించే బొగ్గుగా మార్చేవారట. వీటి ఎముకలను గమ్ కోసం ఎరువుగాను వాడేవారు. అమెరికా పశ్చిమ విస్తరణలో భాగంగా ఏర్పడిన వ్యర్థాల నుంచి పుట్టిన ఒక విజయవంతమైన వ్యాపారానికి ఈ ఫోటో ఒక చిహ్నంగా ఉంది. అలాగే ఈ భయంకరమైన ఫోటో వెనుక ఇప్పటికీ ఒక చీకటి రహస్యం దాగుంది. ఈ పుర్రెలు అమెరికాలో సాగించిన వేట తాలూకు అవశేషాలు కావు. వాటి మీద నిల్చుని ఇద్దరు వ్యక్తులు కూడా వేటగాళ్ళు కాదు. నేటివ్ ఇండియన్స్ ని, అంటే అమెరికా మూలవాసులను అక్కడి నుంచి పంపేసి ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి వారికి ప్రధాన ఆహార వనరైన అడవి దున్నలను ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేసి వారు బలవంతంగా అక్కడి నుంచి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ని కల్పించే ప్రయత్నాలకు ఈ పుర్రెలు ఒక నిదర్శనం. అడవి దున్నల నిర్మూలన వలస రాజ్యాల విస్తరణకు ఒక వ్యూహాత్మక భాగం. పశ్చిమ దేశాలను మచ్చిక చేసుకోవడానికి నివాసయోగ్యమైన ప్రదేశంగా ఈ అటవీ ప్రాంతాన్ని మార్చుకోవడంలో ఈ జంతువుల నిర్మూలనను ఒక భాగంగా వారు చూశారట. వలసవాదులు పాల్పడిన ఈ అడవి దున్నల సామూహిక వధ జీవనోపాధి కోసం జంతువులపై ఆధారపడిన తెగలను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఉత్తర అమెరికా వ్యాప్తంగా స్థానికులంతా ఈ జంతువులపైన ఆధారపడ్డారు. ఈ జంతువులను నిర్మూలించడం అంటే స్థానిక జాతి ప్రజలకు ఆహార కొరత సృష్టించడం, వారిపై ఆకలిని ఆయుధంగా ప్రయోగించడం, వారి భూభాగాల నుంచి వారిని తొలగించేందుకు, వారిని బలహీనపరిచి వారి ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు వేసిన ప్లాన్.